వంశీ, నేను ఇవాళ చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఒక్కసారి నీ కళ్ళు మూసుకోవా? నువ్వు సంతోషంగా ఉంటే ఎందుకు కళ్ళు మూసుకోవాలి? ఇక్కడ నేనే మాట్లాడాలి, నువ్వే వినాలి, సరేనా? హే, కళ్ళు మూసుకో. ఇది ఎలా తెచ్చావు? ఇది నీ ప్రాణం అన్నావుగా, ఇప్పటి నుంచి ఇది నా ప్రాణం అని అనుకో, సరేనా? అది ఏంటి? డ్రాప్ చేయమంటావా? నీకెందుకు బాధ? వంశీ ఉన్నాడుగా. ఏంటి వాడు నీకు లైన్ వేస్తున్నాడా? ఒక చూపు చూడమంటావా? ఏ వాడి మొహం, వాడికంత సీన్ లేదు. పైన తాళాలు మర్చిపోయాను. దొరికిందా? ఏం దాచా నీ గుండెల్లో? సరిగ్గా చూడు. అయముహూర్త సుముహూర్తాస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే. ఆపండి. పెళ్లి జరగదు, జరగదంటే జరగదు. నువ్వు రారా ఇలాగా. నానా సత్య, బావగారు, కట్ట సొమ్ము తక్కువైందని వెళ్ళి ఆపకండి. మా అమ్మాయి కాపురం పుట్టిపాలు సైకండి. రై నీ మట్టుకు నువ్వు చేసుకుని వెళ్ళిపోతే నా డైలాగ్ ఆలకించి పెట్టరా. చెప్పు. ఓ 20 తీసి ఒళ్ళగా చెప్పు. చెప్పరా సచ్చినాడా? జేబులో పేపర్ తీస్తావా? చెప్పు. కాదు తప్పుతాడా? రెక్కలు ముక్కలు చేసుకుని ఆయన చదివించింది ఊరికే నీ కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కాదు. డబ్బులు ఎవడిస్తాడు? అయినా మీ ఓడికి ఎందుకు ఇయ్యాలయ్యా కట్నం? ఓ పేపర్ చూసుకుని డైలాగులు చదివేసే మనిషిని కాదు నేను. సినిమా వెళ్ళిపోతావేట్రా? ఆపుకోలేక చచ్చిపోతాను బాబాయ్. మరి డైలాగ్ ఎవరు చెప్తాడ్రా? కావాలంటే ఆ డైలాగ్ అక్కడిచ్చి నేనే చెప్పేస్తాను. పొట్టు సచ్చినోడా. ఇదేంటి నువ్వు వచ్చేవాటి? ఆ డైలాగ్ నువ్వు కానీ చెప్తావేటి? ఉండరా నువ్వు? వీరే మా నాన్న. మరి వాడొస్తే? ప్లీజ్ ఇంకా కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజన్ ఏంటి? నేను మీ అమ్మనమ్మా. మరి ఇప్పుడు నేను వాడిని ఏమని పిలవాలి? మామగారా, అత్తగారా? అయ్యో సంబడం, పెళ్లి కూతురు తల్లిని అత్తయ్య అని పిలకపోతే మరేమని పిలుస్తారు? నేనే చెప్పేసుకుంటాను. అసలు మీ ఓడికి నేను కట్నం ఎందుకు ఇయ్యాలా? లేకపోతే మీ అమ్మాయిని చేసుకున్నాక గార్లు, బూర్లు, చీరలు, నగలు ఇవన్నీ కొనాలంటే ఖర్చు కదండి. అబ్బో, ఆ మాటకు వస్తే మా అమ్మాయి మీ ఇంటికి వస్తే తక్కువ పని చేస్తదేటి? ఇంటి పని, వంట పని, ఆ బట్టలు ఉతికే పని. చికెన్, మంగళవారం మటన్, రాత్రి అయితే అది ఇది. ఆ లెక్కన మీరే మా అమ్మాయికి. నాకు ఈ పెళ్ళి వద్దు నాన్న. ఇలా కట్నం తీసుకున్న అబ్బాయిలంటే నాకు అసహ్యం. ఇలా కట్నం తీసుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ పెళ్లికి ఎప్పుడు ఒప్పుకునేదాన్ని కాదు. సింపిసివమ్మా. సత్య, నానా నాకు ఈ కట్నం వద్దు నాన్న. నాకు ఈ అమ్మాయి నచ్చింది. ఎవరు అవునన్నా కాదన్నా నాటకాలు కొడక నా చెల్లెలు ఎవరితో తిరుగుతుంటే బ్రోకర్ వంశీ ఎక్కడ దాచిపెట్టి నా చేతిలో ఈ రోజు వాడెవడో హీరో వేషాలు వేసేవాడంట. నా చెల్లెలు వెనకబడ్డాడంట. వాడి రక్తం కళ్ళ చూస్తా ఈ రోజు. బాబు నాకేం తెలుదు బాబు.
ఈ రోజు నా చేతిలో చచ్చావే. బాబు మాకేం తెలదు బాబు. ఏయ్, నాటకాలోడా, ఏదో బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటుంటే దానెనక పడతారా? నరుకుతా బేవాస్ గాన్ని. నాటకాలలో హీరో కాదురా, నిన్ను వాణ్ణి బఫూన్లను చేసేస్తా. బఫూన్లని ఏయ్! చంపేస్తా. సత్య ఎక్కడా? ఎక్కడ సత్య? ఏయ్! దమ్. ఎందుకు వచ్చావు? వెళదాం సత్య. నేను రాను, నీతో రాను. అర్థం చేసుకో. నా చేయి వదులు. రా. నేను రాను. రా. వీడిక్కడేంటి? అడ్వై. అక్షి! వదలనే. అర్థం చేసుకో. రా. అక్షి, ఎక్కడున్నావు? ఇంకెందుకమ్మా నాటకాలు? అన్నయ్య! అక్షి! రమ్మన్నానా? పదా. అక్షి! బావగారండి వీడు ఇక్కడే ఉన్నాడు. గుర్తుందే నీకు? అదెవడో అడ్డమైన తోటి రోడ్డు మీద పడి తిరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని ఏం పీకుతున్నావే? అది నా చెల్లెలు. గుర్తొచ్చినప్పుడల్లా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాడివి. నీకెందుకురా చెల్లి? సిగ్గులేదు ఆ మాట అన్న- ఓయ్! ఓయ్! నీ మొగుడితోటి మాట్లాడుతున్నావన్న సంగతి మర్చిపోతున్నావు. తాట తీస్తా. ఆగు! చెయ్యి వేసావంటే మర్యాదగా ఉండదు. పో ఇక్కడి నుంచి. ఎవరిని చూసుకునే నీకు ఆ ధైర్యం? రమ్మను వాణ్ణి. ఈ రోజు నీ సంగతి వాడి సంగతి తేలుస్తా. వాడు నీలాంటి ఎదవతో గొడవ పడడానికి దొంగ ఎదవ కాదు. తను చాలా మంచోడు. ఎవడికి వాడు మంచోడే. నాకు నేను చాలా మంచోడిని. తనని పెళ్లి చేసుకుంటే పాపం వదినని అందరు అన్నట్టు దొంగోడి పెళ్ళామని ఎవరు అనరు. నువ్వే వంతోటన్నా తిరుగు, కానీ నేను చెప్పిన నేను పెళ్లి చేసుకోవాలి. డబ్బును చూసినా ఎవడొచ్చినా నీ పెళ్లి గాంతోటే జరుగుతుంది. అర్థమైందా? నేను చచ్చినా చేసుకోనరా. చేసుకున్నాకే చావు. నాకు కావాల్సింది డబ్బు. అరే ఓ డోంగ్రే, ఈ సెటప్ బాగుందిరా. దొంగ నా ఫ్యామిలీ అదవత్తిరా నీ చెల్లా. దీనికి ఎవడో దొంగోడే దొరికి ఉంటాడులే. ఆ ఏరియాలో చిన్న దొంగతనమైందని వాసన వచ్చిందిరా. ఎందుకో టక్కని నువ్వు గుర్తుకొచ్చావు. పదా జీపులో తీర్ఘంగా మాట్లాడుకుందాం. పదా. మందు తప్పిస్తున్నావా? సత్యక్క నీకు లెటర్ ఇమ్మన్నాడు. బాయ్. సారీ సత్య, ఎంత వద్దనుకున్నా నా కథ నన్ను వెంటాడుతూనే ఉంది. నీకు నిజం చెప్పలేక, చెప్పకుండా ఉండలేక నేను ఎంత నరకం అనిపిస్తున్నానో నాకే తెలుసు. నిన్ను కలవకముందు నాకు సంతోషం అంటే తెలీదు. నిన్ను కలిశాక నాకు బాధ అనేది తెలీదు. నేను నీకు సరిపోను, కానీ నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. ఇప్పుడు నేను ఇలా చేయకూడదు, కానీ వేరే దారి లేదు. నేను ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను.